మనము డాక్టర్స్ కాలనీ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక మహిళ ఏమైందండి, అసలు సమస్య ఏంటి? మా ఆయన నన్ను డైవర్స్ అడుగుతున్నాడు. నేను డైవర్స్ ఇప్పుడు కోర్టు తిరగబట్టి 3 years అవుతుంది, 3-4 years అవుతుంది. తను నన్ను హరాస్మెంట్ చేయబట్టి 10 years. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫస్ట్ పిల్లలతోటి, లేకపోతే మా పేరెంట్స్ తోటి, మా నైబర్స్ తోటి, రిలేషన్స్ ఉంటారు అదర్ వాళ్ళతోటి, అందరితోటి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుని హాస్టల్లో వేసి నన్ను కొట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి మళ్ళీ దయ్యం పట్టింది, భూతం పట్టింది అని చెప్పి కళ్ళలో నిమ్మకాయలు వినడం, ముస్లిం ఆయనను తీసుకొచ్చి మల్లెపూల వాసన చూపెట్టడం, ఇవన్నీ చేసిళ్ళు. ప్రస్తుతం మనము డాక్టర్స్ కాలనీ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక మహిళ ఒక్కతే పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూర్చొని ఆవేదన చెందుతుంది. అసలు ఆవిడ ఎందుకు ఇక్కడి నుంచి పొద్దున నుంచి ఇప్పటి వరకు ఈ టైం వరకు ఎందుకు కూర్చున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. మీ పేరు? జోష్న. అసలు ఏమైందండి, అసలు సమస్య ఏంటి? మా ఆయన నన్ను డైవర్స్ అడుగుతున్నాడు. నేను డైవర్స్ ఇప్పుడు కోర్టు తిరగబట్టి 3 years అవుతుంది, 3-4 years అవుతుంది. తను నన్ను హరాస్మెంట్ చేయబట్టి 10 years అవుతుంది. పిల్లల్ని దగ్గర పెట్టుకున్నాడు, నా గోల్డ్ ప్రాపర్టీస్ మొత్తం దగ్గర పెట్టేసుకొని ఏమన్నంటే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫస్ట్ పిల్లలతోటి, లేకపోతే మా పేరెంట్స్ తోటి, మా నైబర్స్ తోటి, రిలేషన్స్ ఉంటారు అదర్ వాళ్ళతోటి, అందరితోటి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ డైవర్స్ ఇవ్వు అని చెప్పి నా అంతటా నేను డైవర్స్ ఇస్తా, సైన్ చేస్తా అనేటట్టుగా హింసిస్తాను. నేనేమో నా భర్త, నా పిల్లలు, నా సంసారమే కావాలనుకుంటాను. తను వద్దు అని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నా లైఫ్ నాకు కావాలి అంతే. మీరు శ్రీకాంత్, ఎన్ని ఇయర్స్ అవుతున్నది మీ మ్యారేజ్? నా మ్యారేజ్ 15 years అవుతుంది. 15 yearsలో మేము అన్యోన్యమైన దాంపత్యం అంటే 6 years. 6 years వరకు వేసిన పిల్లలు పుట్టేంత వరకు బాగున్నాడు. తర్వాత తన బిహేవియర్, మా అత్తమామ బిహేవియరు, మా తోటి కోడలు, మరిది, వాళ్ళ హరాస్మెంటే నా మీద ఎక్కువైంది. నా మీద అన్ని ప్రయోగాలు జరిగినాయి. తను నా భార్యని నేను మంచిగా చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా, తను కొట్టకుండా, అరెస్ట్ చేయకుండా, రూమ్లోనైనా ఏ విషయంలోనైనా అరెస్ట్ చేయకుండా నేను చూసుకుంటా అంటే నేను తనని యాక్సెప్ట్ చేస్తా. లేదు అంటే నా లైఫ్, నా పిల్లల లైఫ్, నా లైఫ్ సెట్ చేయాలి. నేను ఇది సీఎం సార్ నేను అడుగుతున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే మేడంని, సురేఖ మేడంని అడుగుతున్నాను, ఎవరినైనా నేను అందరినీ, ఉమెన్ కమిషనర్ మేడంని కూడా కన్సల్ట్ అయినా, నేను అందరినీ కన్సల్ట్ అయినా. నాకు స్ట్రాంగ్ డెసిషన్ కావాలి. నా లైఫ్, నా పిల్లల లైఫ్, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా ఇంట్లో నేను ఉండాలనేది స్ట్రాంగ్ డెసిషన్ మేడం నాది. ఇంతే. అంటే ఏంటి అసలు రీజన్ ఏంటి అనేది డైవర్స్ కోసం? తను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. నేను అన్ఫిట్, సంసారానికి పనికిరాదు, సైకోది, సైకాలజీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి 4 years నుండి కోర్టుకి డైవర్స్ వేసింది. ఫ్యామిలీ కోర్టుకి వేసి నన్ను హింసిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వస్తే మా పేరెంట్స్ వాళ్ళేమో కోర్టు లేదు, ఏం లేదు, పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదా, సెటిల్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇట్లా ఈ కాలనీ ప్రెసిడెంట్స్ వాళ్ళతో మాట్లాడితే, లేదమ్మా నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. నేను నా అంతటి నేను వస్తే మా మామయ్య, అత్తమ్మ, నీకు రైట్స్ లేవు, నీకు ఉండడానికి రైట్స్ లేవు, నీకు కోర్టు ఉంది, స్టేషన్ ఉంది అని అంటే కొట్టి పంపిస్తే నేను కోలుకోవడానికి 8 months పడుతుంది. అంటే వాళ్ళకి తెలుసా, అత్తమామలకు తెలుసా ఇట్లా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, కంపల్సరీ వాళ్ళు ఎగ్జాక్ట్లీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఈ మ్యాట్రిమోన్ ఫంక్షన్, ఇల్లు గృహప్రవేశం అయ్యింది. మా పాపది మెచ్యూర్ ఫంక్షన్ అయితే కూడా నాకు ఇన్విటేషన్ లేదు, ఏం లేదు. ప్లస్ మళ్ళీ మా రిలేషన్స్ తోటి, ఇక్కడ కాలనీ వాళ్ళతో అందరితోటి పిల్లల మీద సోయి లేదు, భర్తను పట్టించుకోదు, కొడుకు మీద సోయి లేదు, బిడ్డ మీద సోయి లేదు. నేను వేరే కాసంలో వర్క్ చేస్తున్నా, నర్సంపేట కాసంలో. అక్కడ నేను అమ్మ వాళ్ళ నర్సంపేట, అక్కడ నేను వర్క్ చేస్తుంటే నా మీద అంత మిస్వర్డ్ వర్డ్స్ యూజ్ చేసిండు. అంటే తను కొంచెం డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంది, గోల్డ్ షాపు, తన పరపతి చూపెట్టుకుంటున్నాడు నా మీద. ఏంటంటే నా అంతటా నేను సూసైడ్ చేసుకోవడము, లేకపోతే చిరాకు పడడము, ఇట్లా నా మీద. ఇంటికి వస్తే తను చేస్తాడు దెబ్బలు కొట్టి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నా అంతటా నేను ఏదో సూసైడ్ చేసుకునేట్టుగా అరెస్ట్ చేస్తాను. నాకు స్ట్రాంగ్ డెసిషన్ కావాలి, లాస్ట్ ఫైనల్ డెసిషన్ కావాలి మేడం. నేను ఈ కోర్టు తిరగలేను, ఈ స్టేషన్ నేను ఈ వరంగల్ పిఎస్ని కానీ, హన్మకొండ ఉమెన్ పిఎస్ని కానీ, నర్సంపేట పిఎస్ని కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు ఇది అంతే. ఇక నా పిల్లలు, నా లైఫ్ నాకు కావాలి. అంటే అబ్బాయి అమ్మాయి ఎంతమంది పిల్లలు? బాబు పాప. బాబు 15 years. వాళ్ళు ఏమంటున్నారు మరి?
వాళ్ళు వాళ్ళు ఏమంటారు, నీ అంతటా నువ్వు వెళ్ళు. వాళ్ళంటే తను కొడతాడని వాళ్ళకి భయమే, వాళ్ళకి భయం ఉంది, వాళ్ళకి అరసు కూడా ఉంది వాళ్ళకి కూడా. 10th ఇప్పుడు రన్నింగ్ 10th ఉంటుంది, కానీ ఇప్పుడు లేదు వాళ్ళకి. అప్పుడు ఉండే 3 years బ్యాక్ ఉండే, కానీ ఇప్పుడు లేదు. వాళ్ళు చాలా మోటివేట్ చేసిళ్ళు. అంటే మీరు మదరే కదా, మీ దగ్గరికి పిల్లలు ఎందుకు రావట్లేదు? అంటే నన్ను నమ్మించి ఇక్కడ నా భార్య నా పిల్లలను తీసుకొచ్చింది. మా బాబాయ్ వాళ్ళు, మేనత్త వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పిళ్ళు. అప్పచెప్పిన తర్వాత నన్ను పిల్లల్ని హాస్టల్లో వేసి నన్ను కొట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది మళ్ళీ. ఇక అట్లా దూరమైన పిల్లలకి వాళ్ళ స్టడీ వాళ్ళు ఉన్నారు, నన్ను పర్సనల్ ప్లేసెస్లో ప్రైవేట్ ప్లేస్లలో కొట్టింది మేడం. కొడితే నేను అవి కోలుకోవడానికే 8 months పడింది. అవి అన్నీ సువర్ణ మేడము చూసింది. ఇక్కడ ఎవరు కొండ సురేఖ మేడం వాళ్ళ పిఏ వాళ్ళు, వాళ్ళ ఉంటారు కదా మహిళా లేడీస్ వాళ్ళు కూడా చూసిళ్ళు. వాళ్ళ వల్ల కూడా ఏం కావట్లేదు. నేను తిరగలేను, కోర్టు తిరగలేను. నేను ఇప్పుడు దూరంగా ఉండబట్టి అంటే లాస్ట్ 2 years అవుతుంది మళ్ళీ. అంతకుముందుకు 1 year 2 years మధ్యలో ఒక ఇక్కడే ఉన్న 8 months తనతో మా హస్బెండ్తో ఉన్నది అంటే ఒక 15 days ఉన్నా ఈ ఇంట్లో. తర్వాత ఇల్లు కట్టుదామని చెప్పని ఇల్లు తీసేస్తాను మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టిండు. మళ్ళీ లేవకుండా అయిపోయింది. మా అత్త వాళ్ళ ఇంట్లో 8 months ఉన్నా. ఆ దెబ్బలు మానడానికి మా అమ్మ వాళ్ళని పిలిపించి దెబ్బలు మానినాక 1 week తర్వాత రండి అని చెప్పి పంపించారు కాలనీ వాళ్ళు కూడా. ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ వీరస్వామి అంకుల్, శేఖర్ అంకుల్ అని, రమణ అంకుల్, ఇక్కడ బాసాని కరుణాకర్, వీళ్ళందరూ పంపించిళ్ళు. 50,000 నేను డిపాజిట్ కూడా పెట్టినా. నేను భార్యాభర్తల ఇష్యూ ఇది, డిపాజిట్ పెట్టినా, మీరు అందరు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా. అంటే సువర్ణ మేడం దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి అంటే తను 50,000 నేను 50,000. ఇక్కడ వరద వెంకటేశ్వర స్వామి కమ్యూనిటీ హాల్ ఉంది, ఆ కమ్యూనిటీ హాల్లో నేను 50,000 పెట్టి నా గోల్డ్ రింగ్ అమ్ముకొని పెట్టుకున్నా మేడం. నాకు పుస్తల తాడు కూడా లేదు. మా మామయ్య అన్ని వేస్ట్ వేలో మాట్లాడిండు. ఇక ఆ తాళి తీసి తనకి ఇచ్చిన నేను. 1 weekలో కంప్లీట్ చేస్తాం, నీ ఇల్లు నీ సంసారం నీ భర్త అంటారు. ఆయన ఇంటలేడమ్మా, నువ్వు వెళ్ళు, మళ్ళీ రాపో, నువ్వు వెళ్ళు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేయి, తను పిలిచినప్పుడు రా. తను యాక్సెప్ట్ చేస్తలేడు, తనకు డైవర్స్ కావాలంట. తనకు డైవర్స్ ఇదే రన్ అవుతుంది మేడం. నేను ఇట్లా తిరగబట్టి అట్లా ఊరికే డైవర్స్ కావాలని వాళ్ళు ఎందుకు అంటున్నారు అసలు? ఇంకో అనదర్ రిలేషన్ ఉంది కదా, ఆమెను చూసుకొని కదా. అదే నేను అడుగుతున్నా, అదే మీరు వేసే క్వశ్చన్సే నేను కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అవే క్వశ్చన్స్ వేస్తున్నా మేడం. మీరు కాకపోతే నా దగ్గర మైక్ లేదు, ఇది మైక్ లేదు, వీడియో లేదు, కెమెరా లేదు. యాజ్ ఇట్ ఈస్గా నేను ఇవే క్వశ్చన్స్ నేను అడుగుతున్నా అంతే. అంటే మీరు ఇప్పుడు భర్తతో కలిసి ఉందామని అనుకుంటున్నారా, లేకుంటే మీ పిల్లల్ని మీకు ఇచ్చేయండి అని అనడానికి వచ్చారు? అసలు దేనికి వచ్చారు? నా భర్త, నా పిల్లలకి నాకు పూర్తి సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఈ ఇంట్లో ఉంది. తను నా లైఫ్, నా పిల్లలు, నా భార్యనే నా లైఫ్ అనుకుంటే నేను హ్యాపీగా ఇంట్లోకి వస్తా. లేదు తమతోటి నేను వద్దు, నాకు ఆ లైఫ్ వద్దు అంటే నేను వాళ్ళు ఏం చెప్తారో నేను అది వింటా. కానీ నా పిల్లలు నాది నాకు కావాలని నేను కోరుకుంటాను. నా పిల్లలు నేను ఒక్క ఇంట్లో ఉండాలి, నా ఫ్యామిలీ నాకు కావాలి అని పూర్తిగా ఫైట్ చేస్తున్నాను నేను అంతే. ఒకవేళ అతను కలిసి ఉండరు అని అంటే మీరేం చేస్తారు? కలిసి ఉండరు అంటే ఖచ్చితంగా 3 crores 4 crores ఈ ఇల్లు మొత్తం రాసియాలి, తానే బయటికి వెళ్ళిపోవాలి అంతే. దట్స్ ఆల్, అంతే మేడం, దట్స్ ఆల్ అంతే. ఈ షాప్ ఎందుకంటే నా ఒంటి మీద ఉన్న ప్రాపర్టీస్, నా ఒంటి మీద ఉన్న గోల్డ్, నా వేరే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కట్నం కింద గోల్డ్, అది పొలము ఒకటి వేరే ఉంది, ఆ పేపర్స్ కూడా తన దగ్గరే ఉన్నాయి. అవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నా పిల్లలకి నాకు పూర్తి సెక్యూరిటీ ఉండాలి అంతే. అంటే ఇక్కడ మరి మీరు ఇల్లు కోసమని మీరు ఇదంతా చేస్తున్నారా? ఇల్లు కోసం అంటే అది నేనే కదా, అది నాదే కదా. ఇది ఎవరినో రిలేషన్ పెట్టుకొని నన్ను బయటికి వెళ్ళగొట్టిన తర్వాత కావాలని ప్రీ ప్లాన్గా వాళ్ళు చేసిళ్ళు. నాకు అదేంటి దయ్యం పట్టింది, భూతం పట్టింది అని చెప్పి కళ్ళలో నిమ్మకాయలు వినడం,
ముస్లిం ఆయనను తీసుకొచ్చి మల్లెపూల వాసన చూపెట్టడం ఇవన్నీ చేసిళ్ళు. చేస్తేనే నేను భయపడి మా అమ్మ కొడితేనే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిళ్ళు. తను ప్రీ ప్లాన్గా కోర్టులో డైవర్స్ కేసు వేసిండు. దానికి నేనేం చేస్తా, అది నా ప్రాపర్టీ, తను అది నాకు రాసివ్వాలి, నా పిల్లల పేరు మీద నా పేరు మీద రాసివ్వాలి. లేదా నేను చచ్చే వరకు ఇది నా భార్యనే అని కోర్టులో ఉన్న ఆ కేసు విత్డ్రా చేయాలి. ఇవి నేను కోరుకునేది. పిల్లలు మాత్రం ఖచ్చితంగా నాతోటే ఉండాలి, నేను ఈ ఇంట్లోనే ఉండాలి. పూర్తి ప్రొటెక్షన్ నాకు సీఎం సారు, ఎమ్మెల్యే మేడం, ఎవరైనా నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఉమెన్ కమిషనర్ నేరేళ్ల శారదాదేవి మేడం కూడా నాకు పూర్తి ఇస్తారు, భరోసా ఇస్తారు. కంపల్సరీ రైట్స్ ఉన్నాయి నాకు, 100 రైట్స్ ఉన్నాయి ఇంట్లోకి రావడానికి. కాకపోతే తనకి చెప్పుడు మాటల వల్ల నన్ను చూడగానే నన్ను కోపంగా అదే అయిపోతాడు అంతే. ఓకే, అతను ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారని మీరు అంటున్నారు కదా, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఈ అమ్మాయితోటి ఉంది. నాకు నా బర్త్డేకి తనకి నాకు రిలేషన్ ఉంది అని చెప్పేసి రికార్డులు పెట్టిండు. ప్రస్తుతం నా ఈ సెల్లో లేవు. నేను వినబెట్టమంటే నేను మీకు ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను. తను కూడా ఫోటో అంటే తన ఫోటో ఉంది. తను నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళిద్దరు కలిసి కలిసిన ఫోటో నా దగ్గర లేదు ఉంది అని వాళ్ళిద్దరే నాకు ఫోన్ చేసి చెప్పిళ్ళు. శ్రీకాంత్ను భావన రికార్డింగ్ నా దగ్గర ఉంది. రికార్డింగ్ ఉంది. అడిగాను తనతోనే ఉంటా అంటే, నన్ను వద్దంటానంటే తనతోటే ఉంటా అన్నట్టు కదా. నన్ను ఇప్పుడు 6 ఇయర్స్ నుండి వద్దు అంటాడు. నాతోటి ఏ రకంగా తను కాంటాక్ట్ లేడు అంటే తను ఎట్లా ఉంటాడు. ఇంత ఇల్లు ఒక నేను చెప్పలేను మేడం. ఇక ప్లీజ్ మీరు తనని ఎంక్వైరీ చేయండి. నాకు కావాల్సింది నా పిల్లల ప్రొటెక్షన్, నాది సెక్యూరిటీ పూర్తిగా ఆ ఇంట్లో నాకు కావాలి. నేను కోరుకునేది అంతే. ఇప్పుడు ఒకవేళ కలిసి ఉంటామంటే వెళ్ళి ఉంటారా? ఎవరు? తను పూర్తి భరోసా నాకు ఇవ్వాలి. కోర్టులో ఏమి ఇవ్వాలి అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ అంటే కోర్టులో ఏమన్నా ఉంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కోర్టు ఉంది. నర్సంపేటలో నాకు నిజంగానే గృహహింస అరెస్ట్ చేసి ఇంట్లో కొట్టడం, బాధడం, మా అత్తే, మా మామయ్య, ఈయనే చేస్తే 498 కేసు ఉంది. తను కోర్టు కేసు విత్డ్రా చేసుకోమనండి. కేసు విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా నేను 100% నేను ఆ ఇంట్లో నా పిల్లల్ని చూసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాను. లేదు అంటే అంతే. వాళ్ళు గృహహింసనే పెడుతున్నారు అంటున్నారు కదా, మీరెందుకని వాళ్ళ ఇంట్లో ఇల్లు ఉండడం? మరి మేడం గృహహింస పెడుతున్నాడు అంటే మైండ్ సెట్ అవుతుంది కదా, ఎప్పటికీ ఒకలానే ఉంటుంది కదా. ఇప్పుడు 6 ఇయర్స్ నుండి మేము కోర్టు తిరిగినాం. ఇంకొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు, అప్పట్లా ఉండదు కదా అని నా ఒపీనియన్. నేను కలిసి ఉందామనే ఆలోచనలే ఉన్నా, అట్లానే నేను హ్యాపీగా వస్తున్నా టెన్షన్ లేకుండా. కానీ మా అత్త మామ నీకు ఏ రైట్స్ లేవు, వెళ్ళు బయటికి వెళ్ళు, కోర్టు ఉంది, స్టేషన్ ఉంది, ఇదే ఒకటే పదం చెప్పిందే చెప్పడం, నన్ను ఇరిటేట్ చేయడం అంతే. మేరుగు శ్రీకాంత్. సో మరి చూసారు కదా, ఇక్కడ ఇది పరిస్థితి. ఇది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ పిల్లల్ని కూడా ఈమెని కల్పించట్లేదు, వేధిస్తున్నారు, గృహహింస కేసు కూడా పెట్టడం జరిగింది అంటూ ఇక్కడ మహిళ అయితే ఆవేదన చెందడం అయితే జరుగుతుంది. నాకు న్యాయం అయితే కావాలి అని ఈ మహిళ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోష్, NSR న్యూస్ వరంగల్.